ఎవరో నీ బేబీ పార్ట్ 58. నిఖిల్ అంటూ చాలా ప్రేమగా ఒక పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు ఎట్నుండి వచ్చిందో తెలియక నివ్య, నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తారు. నిఖిల్ వెనుక ఒక 10 అడుగుల దూరంలో ఉంది నిక్కీ. ఆమె నిఖిల్ అని ప్రేమగా పిలుస్తుంది. నిక్కీ వాయిస్ వినిపించగానే నిఖిల్ వెనక్కి తిరుగుతాడు. నిఖిల్ వైఫ్ని చూసి నివ్య వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఓ గాడ్, ఆ అమ్మాయి నన్ను చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లం రావచ్చు అనుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నిక్కీ, నువ్వేంటి ఇక్కడ అంటూ నిఖిల్ ఆమె వైపుకు తిరుగుతాడు. నేను చూడాలి అనిపించి వచ్చాను అంటూ నిఖిల్ని హక్ చేసుకుంటుంది. నిఖిల్ నవ్వుతూ, ఏంటి నిక్కీ, నన్ను చూడకుండా కొన్ని గంటలే ఉండలేకపోయావా అని నవ్వుతాడు. నిఖిల్ చేతిని గిచ్చి, నీకు నవ్వులాటగా ఉందా అని కోప్పడుతుంది. చాలా ఆనందంగా ఉంది ఇంత ప్రేమించే భార్య దొరికినందుకు అంటూ ఆమెను పొదువుకుంటాడు. బేబీ, నాకు కిస్ కావాలి అంటాడు నిక్కీ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని. మనం ఎక్కడ ఉన్నామో చూడు అని తిడుతుంది. ఇక్కడ మన రూమ్ ఉందిగా, అక్కడికి వెళ్దామంటూ ఆమెని ఎత్తుకుంటాడు. ఓ ఇదించో, ఎవరైనా చూస్తే బాగోదు, వాళ్ళకి బాగోకపోతే వాళ్ళే కళ్ళు మూసుకుంటారు అంటూ ఆమెని లిఫ్ట్ వైపుకు తీసుకువెళ్తాడు. అతని వైఫ్ ముందు తనతో మాట్లాడితే బాగోదని వెళ్ళిపోదాం అనుకుంది నివ్య. ఆమె చేసిన రచ్చ వలన వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనిపించి చాట్ నుండి నిక్కీని చూస్తుంటుంది నివ్య. వాళ్ళిద్దరూ ప్రేమగా ఒకరిని ఒకరు కౌగిలించుకోవడం, మాట్లాడుకోవడం చూసి నివ్యాకి ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకుంటూ నివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిఖిల్ నిక్కీని తన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. నిఖిల్, ఏంటిది, లంచ్ చేయాలిగా, నీతో లంచ్ చేస్తాను అంటూ నిక్కీ మాటలు వినిపించుకోకుండా తన కోట్ తీసేసి నిక్కీ మీద వాలిపోతాడు. నీకు నచ్చిందే చేస్తావు అని మొహం డల్గా పెడుతుంది. నువ్వే కదా నన్ను మిస్ అయ్యా అని చూడడానికి వచ్చాం. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. నేను ఎలా మిస్ అయ్యాను నీకు చూపిస్తా అంటూ ఆమె డ్రెస్ తీసి ఆమె మీదకు బెండ్ అవుతాడు నిఖిల్. నిఖిల్, ఈ టైంలో బాగోదేమో, రొమాన్స్కి టైం ఉండదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ ఆమె ఒంటి నిండా ముద్దులు పెట్టి ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమె ముద్దులు తీయదాన్ని మొత్తం తాగుతూ ఆమెలో కోరికని లగిల్చి ఆమెలోకి ప్రవేశిస్తాడు నిఖిల్. నిఖిల్ అంటూ అతని వీపుని తడుముతూ అతన్ని తన హృదయంలో బంధించి అతనితో సుఖాన్ని పొందుతుంది. ఇద్దరూ అలసిన తనువులతో సేద తీరుతారు. నిఖిల్, లవ్ యూ అంటూ అతని చెస్ట్ మీద ముద్ర పెడుతుంది. మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేయనా నిక్కీ? వద్దు, నాకు ఆకలిగా ఉంది అంటుంది. సరే నీ ఇష్టం అంటూ లేచి డ్రెస్ వేసుకుంటాడు. నిక్కీ వెళ్ళి బాత్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అవ్వు, నిన్ను మార్టిన్ లీసాకి పరిచయం చేస్తాను అంటాడు. సరే నిఖిల్ అంటూ టవల్ చుట్టుకొని వాష్రూమ్కి వెళ్తుంది. ఆమె ఫ్రెష్ అయి రాగానే మళ్ళీ ఆమెని వెనక నుండి హత్తుకుంటాడు. నిఖిల్, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావనుకో, నేను మళ్ళీ స్నానం చేయాలి, ప్లీజ్ నన్ను వదులు అంది. సరే అంటూ నిక్కీ వీపు మీద ముద్దు పెట్టి వదిలేస్తాడు. నిక్కీ రెడీ అవుతుంటే నిఖిల్ ఈశ్వర్కి కాల్ చేసి లంచ్కి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. లంచ్కి హోటల్లో సపరేట్ రూమ్ అలాట్ చేస్తారు. అందరూ కలిసి రౌండ్ టేబుల్ మీద దగ్గర సిట్ అవుతారు. నిఖిల్ వాళ్ళిద్దరికి నిక్కీని పరిచయం చేస్తాడు. మీరు పెళ్ళికి పిలవలేదుగా అని లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవుతాడు మార్టిన్. ఇట్స్ ఓకే, వదిలేయండి మార్టిన్, న్యూ కపుల్ కదా, ఈసారికి క్షమించేద్దాం అంటుంది లీసా. నా వైఫ్ చెప్తే వినకపోవడమా అంటూ నవ్వుతాడు మార్టిన్. ఇద్దరిని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేస్తాడు. నిఖిల్, చూసావుగా, ఏం నియాస్ అయినా మనం భార్య మాట వినాలి అంటూ లీసాని చూస్తాడు మార్టిన్ అంటూ కోపంగా చూసి వాళ్ళని విష్ చేస్తుంది. నిఖిల్ నవ్వుతూ వాళ్ళతో తొందరగానే కలిసిపోతుంది. అలా అందరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు. మార్టిన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఈవినింగ్ వరకు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు నిఖిల్ కపుల్. ఈవినింగ్ నిక్కీని ఇంటికి పంపిస్తాడు. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, కంప్లీట్ చేసి వస్తానని నిక్కీ వెళ్ళగానే హోటల్ అమౌంట్ సెటిల్ చేయడానికి వెళ్తాడు నిఖిల్. రిసెప్షనిస్ట్ నివ్యకి కాల్ చేస్తుంది. నిక్కీ ఉంటుందేమో, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదని సుప్రియని పంపుతుంది. హోటల్లో బిల్స్ అన్నీ సెటిల్ చేసి నిఖిల్, ఈశ్వర్ చివరిగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతారు. నివ్య కూడా తన ఓల్డ్ వర్క్కి వెళ్దామని ఇక్కడ హోటల్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్తుంది. నివ్య లేట్ అయ్యేసరికి నితీష్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సారీ నితీష్, లేట్ అయినందుకు అంటుంది. ఇట్స్ ఓకే, ఫ్రెష్ అయ్యిరా, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. అలానే అంటూ ఫ్రెష్ అవుతుంది. నితీష్ గారు, ఇక్కడ మొత్తం సెటిల్ చేశాను, రేపు మనం మీ ఫ్లాట్కి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ సురేష్కి చెప్పాను హెల్పింగ్కి రమ్మని, నాకు ఆఫీస్లో లీవ్ దొరకలేదు, వాడు చూసుకుంటాడు మొత్తం, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అంటాడు. అని తల ఊపుతుంది. ఇద్దరూ డిన్నర్ చేసి ఒకరి కౌగిలిలో ఒకరు మునిగిపోతూ నిద్రపోతారు.
నిఖిల్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారితో హాల్లో మాట్లాడుతూ కనిపిస్తుంది నిక్కీ. అమ్మ అంటూ ఆమెని వెళ్ళి హక్ చేసుకుంటాడు. నాన్న నిఖిల్ ఎలా ఉన్నావంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అంటూ ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. కొడుకు ఆనందం మొత్తం కళ్ళల్లో కనిపిస్తుంటే పద్మ గారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నిఖిల్ చిన్నపిల్లోడులా వాళ్ళ అమ్మని ఎతుక్కునేసరికి నవ్వుతుంది నిక్కీ. అమ్మ నిక్కీ ఇలా రా అంటూ ఆమెను కూడా దగ్గరకు పిలిచి హత్తుకుంది పద్మ. మీ ఇద్దరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా మనసు పరవళ్ళు తొక్కుతుంది. మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని ఇద్దరి చేతులు పట్టుకుంది. ఎప్పటికీ ఇలానే ఉంటాము అంటూ ఇద్దరూ ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ మావయ్యకి ఎలా ఉంది? సాషా అత్తయ్య ఓకేనా అంటాడు నిఖిల్. అంతా బాగానే ఉంది, అందుకే నేను వచ్చాను. మనందరం ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అంది. సరే అత్తయ్య అంటూ నిక్కీ హక్ చేసుకుంటుంది. అప్పుడే ప్రకాష్ రావడంతో నిక్కీ కొంచెం డల్ అవుతుంది. ఆమె ఫేస్లో డల్నెస్ అబ్జర్వ్ చేసిన నిఖిల్ ఎలా అయినా ఆమె బాధని పోగొట్టాలని నిక్కీ అందరికీ డిన్నర్ ఏర్పాట్లు చూడు అంటూ పంపించేస్తాడు. నిఖిల్ తనని అర్థం చేసుకున్నాడని చిన్న స్మైల్ ఇచ్చి కిచెన్లోకి వెళ్తుంది. ప్రకాష్ పద్మని అడిగి తన బావగారికి ఎలా ఉందో కనుక్కొని కొద్దిసేపు సమయాన్ని గడుపుతాడు. బాగా లేట్ అవ్వడంతో ఏమండి ముందు ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దామంది. మిగిలింది తర్వాత మాట్లాడుకోవచ్చు అంది పద్మ. ప్రకాష్ సరే అంటూ తన రూమ్కి వెళ్తాడు. నిఖిల్ ప్రకాష్ రాగానే అందరూ కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తారు. నిక్కీ అందరికీ వడ్డిద్దామనుకొని ప్రకాష్ ప్లేట్లో స్వీట్ పెడుతుంటే కోపంగా చూస్తూ ఆపు అంటాడు కొంచెం బేస్ వాయిస్తో. ప్రకాష్ వాయిస్ హార్ట్గా రావడంతో నిక్కీ బాధపడుతుంది. ఏంటండి అలా కసురుకున్నట్టుగా మాట్లాడుతున్నారు కోడలతో అని కోపంగా అరుస్తుంది పద్మ. పద్మ ఉన్న విషయం మర్చిపోయానే అనుకొని దాన్ని కవర్ చేయడానికి నేనేదో ఆలోచిస్తూ అలా అరిచా, నాకు స్వీట్ వద్దమ్మా అని చాలా స్వీట్గా చెప్తాడు ప్రకాష్. అతను కవర్ చేయడానికి అలా మాట్లాడాడు అని తెలిసినా నిక్కీ స్మైల్ చేస్తుంది. మావయ్య మీరు నాతో ఇలానే ఉంటే బాగుండేది అనుకుంది. అమ్మా నిక్కీ నువ్వు కూర్చో, మీ మావయ్యకి నేను వడ్డిస్తానులే అంది పద్మ. పర్లేదులే అత్తయ్య అంటుంటే నిఖిల్ కూర్చో అన్నట్టు సైగ చేస్తాడు. వెంటనే వెళ్ళి అతని పక్కన సీట్ అవుతుంది. నీకెందుకే, పని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారు, నువ్వు చక్కగా కూర్చొని తిను అంటాడు నిఖిల్. మన వాళ్ళకి మనం పెడితే ఆనందం వేరు నిఖిల్. అవునా, అయితే నీకు నేను పెడతాను అంటూ రైస్ కర్రీ కలిపి నిక్కీ నోటి దగ్గర పెడతాడు. ప్రకాష్ పద్మ ఉండేసరికి తినడానికి కొంచెం మొహమాట పడుతుంది. కానీ నిఖిల్ అంత ప్రేమగా పెడితే తినకపోతే బాగోదని తింటుంది. నిఖిల్ నవ్వుతూ చైర్ని నిక్కీ వైపుకి తిప్పుకొని ప్లేట్ని ఒడిలో పెట్టుకొని ఆమెకి తినిపించడానికి సెటిల్ అవుతాడు. ఏంటి నిఖిల్ ఇటువైపుకి తిరిగావు, కుదురుగా కూర్చొని తిను అంది. నీకు తినిపిస్తా నిక్కీ అంటూ మళ్ళీ నోట్లో పెడుతుంటే ఆ చేతిని పట్టుకొని నిఖిల్ అత్తయ్య మావయ్య ఉన్నారు, బాగోదు అని సైగ చేస్తుంది. ఏం కాదు తిను అంటూ ఫేస్ సీరియస్గా పెడతాడు నిఖిల్. అది కాదు నేను చెప్పేది విను అంటున్నా పట్టించుకోడు. అదంతా చూస్తే ప్రకాష్కి మండుతుంది. పద్మ మాత్రం మురిసిపోతూ అమ్మ నిక్కీ తిను, మీ ఆయన అంతా ప్రేమగా తినిపిస్తుంటే తినేదానికి మమ్మల్ని చూసి ఇబ్బంది ఫీల్ అవుతావేమో, అయినా మేమేం పరాయి వాళ్ళం కాదుగా. అది కాదత్తయ్య అని నిక్కీ అంటుంటే నిఖిల్ సీరియస్గా తిను అని గద్దిస్తాడు. దెబ్బకి నోరు తెరుచుకొని చూస్తుంది నిక్కీ. వెంటనే నోట్లో పెట్టేస్తాడు నిఖిల్. పద్మ ప్రకాష్ని చూసి మూతి తిప్పుతుంది. ఏంటి నీకు కూడా తినిపించాలా అంటూ ప్రకాష్ కూడా ఆమెకి తినిపిస్తాడు. పద్మ వద్దురే అని సిగ్గుపడుతుంది. అత్తయ్య నాకు చెప్పడం కాదు మీరు కూడా తినండి అంది. మావయ్య ఎంత ప్రేమగా పెడుతున్నాడో అని నవ్వుతుంది. మా గురించి మేము చూసుకుంటాం, నీకెందుకు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు ప్రకాష్. అప్పుడు గమనిస్తుంది ప్రకాష్ని నిక్కీ. అతనికి ఆమె మీద కోపం కాదు, ఇది తెలియని చిరాకు కనిపిస్తుంది. మావయ్యని చూస్తుంటే వాళ్ళకన్నా మా స్టేటస్ కొంచెం తక్కువ అని నన్ను ఒప్పుకోకపోవడం కాదు, ఇంకేదో కారణం ఉంది. నిఖిల్ దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అనుకుంది. ఓయ్ తినకుండా ఏటో చూస్తావే, అమ్మ నాన్న వాళ్ళ సంగతి వారు చూసుకుంటారు కానీ నువ్వు తిను అంటూ ముద్దలు పెడుతూ ఉంటాడు. నిక్కీ ఏదో ఆలోచనలో ఉండడంతో ఓయ్ ఇలా రా అంటూ దగ్గరకు పిలుస్తాడు. ఏంటి అంటుంది కొంచెం బెండాయి. ఒక్కో ముద్దకి ఒక్కో ముద్దు పెట్టాలి రూమ్కి వెళ్ళాక అన్నాడు. నీకు సిగ్గు లేకుండా పోతుంది అంటూ చెంప మీద చిన్నగా తడుతుంది. వస్తే అమ్మవాళ్ళు చూస్తే బాగోదు, అలాంటప్పుడు పిచ్చిగా వాక్కూడదు అంది. ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి అంటూ నిఖిల్ చేతిలో ప్లేట్ తీసుకొని అతనికి తినిపిస్తుంది. అలా సరదాగా 2 జంటలు భోజనాలు ముగిస్తారు. నిక్కీ ఆ ప్లేట్లో అన్నీ కిచెన్లో పెట్టి వస్తా అని చెప్తుంది. త్వరగా వచ్చి అంటూ కన్ను కొడతాడు. వస్తానులే మీరు వెళ్ళండి అంది కోపంగా. నిక్కీ ఆ ప్లేట్స్ అన్నీ కిచెన్లో పెట్టి రూమ్కి వెళ్తుంది. ఏంటే లేట్ అంటూ ఆమెని లాగి బెడ్ మీద పడేస్తాడు. త్వరగా వచ్చినా ఇక్కడ చేసేదేం లేదుగా అంది నిక్కీ.
ఎందుకు లేవు, చాలానే ఉన్నాయంటూ ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టి పెదవుల్ని అందుకుంటాడు. అలా ఆమె పెదవుల్ని కొరుక్కు తింటూ బెడ్షీట్ కప్పేస్తాడు ఇద్దరికి. అలా ఇద్దరు ఇంకో అందమైన రాత్రిని సొంతం చేసుకుంటారు. నెక్స్ట్ డే నితీష్ ఆఫీస్ టైం అయ్యేదాకా లగేజ్ ప్యాక్ చేయడంతో నివ్యాకి హెల్ప్ చేస్తాడు. ఎన్నో వస్తువులు లేకపోవడంతో త్వరగానే కంప్లీట్ అవుతుంది. నివ్య ఇద్దరికి టిఫిన్ తెస్తుంది. అప్పుడు సురేష్ వస్తాడు. ఎలా ఉన్నావు బ్రో అని పలకరిస్తుంది నివ్య. బావున్నా సిస్టర్, నన్ను మర్చిపోయావనుకుంటగా. అదేం లేదు బ్రో, పనులు పడి. టిఫిన్ చేయండి బ్రో అంటూ ఇద్దరికి వడ్డిస్తుంది. నువ్వు కూడా తినమ్మా అంటాడు. సరే అంటూ నివ్య కూడా వాళ్ళతో జాయిన్ అవుతుంది. టిఫిన్ చేయడం పూర్తవగానే నితీష్ ఆఫీస్కి రెడీ అవుతాడు. నీకు సురేష్ హెల్పింగ్గా ఉంటాడు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని చెప్తాడు. అలానే నితీష్ అంది నివ్య. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా నివి అని అడుగుతాడు. వేసుకున్నా అంది. ఓకే కేర్ఫుల్ అంటూ నుదుటిని ముద్దు పెట్టి సురేష్కి జాగ్రత్త అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చాలా దగ్గర అయిపోయారుగా వీళ్ళు అనుకుంటాడు. అవును, ట్యాబ్లెట్స్ దేనికి వేసుకోమన్నాడో తెలుసుకోవాలని నివ్య ట్యాబ్లెట్ ఏంటని అడుగుతాడు. క్యారీయింగ్ కదా బ్రో, అందుకే అంటూ బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి అప్పుడే ప్రెగ్నెంట్ అయిందా నివ్య? మా వాడు చాలా స్పీడ్ అనుకుంటాడు సురేష్. బ్రో ఈ లగేజ్ అన్నీ బయట పెట్టిస్తాను, స్టాఫ్ని పిలిచి మీరు కూర్చోండి, నేను ఆటో అతనికి కాల్ చేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి లగేజ్ బయట పెట్టడానికి మనుషులని పిలుస్తుంది. వాళ్ళంతా లగేజ్ బయట పెడుతుంటే ఆటో వచ్చేస్తుంది. ఇక అన్నీ అందులో ఎక్కిస్తాడు సురేష్. సుప్రియ వచ్చి నివ్యాని హక్ చేసుకొని మిస్ యూ మేడం అంటుంది. మీటూ సుప్రియ, నీ పెళ్ళికి పిలువు మర్చిపోకుండా. నేను వేరే బ్రాంచ్లో వర్క్ చేసుకున్నంత మాత్రం నిన్ను మర్చిపోతానని కాదు అంది నివ్య. నాకు తెలుసు మేడం అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది. ఓకే బాయ్, జాగ్రత్త అంటూ హక్ చేసుకుంది నివ్య. బాయ్ మేడం అంటూ బాత్గా వెళ్ళిపోతుంది సుప్రియ. అమ్మ నివ్య, అంతా అయిపోయింది, ఇంకేమైనా ఉన్నాయా లోపల అని అడుగుతాడు సురేష్. ఏం లేవన్నయ్య అంది నివ్య. సరేరా మరి వెళ్దామంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. ఓకే అంటూ నివ్య ఎక్కబోతుంటే బైక్ మీద అంత దూరం కూర్చోగలుగుతావా, క్యాబ్ బుక్ చేయనా అని అడుగుతాడు. కూర్చుంటాను బ్రో, పోనివ్వండి అంది. సరే అంటూ సురేష్ బైక్ స్టార్ట్ చేస్తాడు. ఫ్లాట్ రాగానే నివ్యాని లోపలికి వెళ్ళమని చెప్తాడు. నివ్య తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. సురేష్ లగేజ్ మొత్తం లోపల పెట్టిస్తాడు. నివ్యకి కుకింగ్ రాదని తనే ఏదో ఒకటి చేసేస్తాడు. కుకింగ్ కంప్లీట్ అవ్వగానే తనని లంచ్కి పిలుస్తాడు. నాకు కుకింగ్ రాదు, ఏదో ట్రై చేశాను, ఈ పూటకి ఎగ్జిస్ట్ అవ్వు అంటాడు. నైట్ నితీష్ కుక్ చేస్తాడని చెప్తాడు. పర్లేదంటూ లంచ్ చేస్తుంది. బాగానే ఉంది బ్రో అంటూ లంచ్ తినడం ఫినిష్ చేస్తుంది. హోటల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రిపేర్ చేశారని అడుగుతాడు సురేష్. చెఫ్తో చేయించేదాన్ని అని చెప్పింది. ఓ సరే నివ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే బ్రో అంటూ నివ్య వెళ్ళిపోతుంది. నిఖిల్ ఆఫీస్ నుండి వచ్చినా పట్టించుకోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న నిక్కి పక్కకి వచ్చి కూర్చొని ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతాడు. నా దగ్గర మీరు ఒక నిజం దాచారు, దానికే అంది నిక్కి. ఏం దాచాను అంటాడు నిఖిల్. మీ నాన్నగారికి నేనంటే ఎందుకు ఇష్టం లేదు? ఆల్రెడీ చెప్పాను కదా నీకన్నా రిచెస్ట్ పర్సన్ని కాదని నిన్ను చేసుకున్నందుకు. అబద్ధం చెప్తున్నావు నిఖిల్. మీ నాన్న కళలో నా మీద చిరాకు కనిపిస్తుంది, కోపం కాదు. నాకు అబద్ధం చెప్పాలని చూడకని కోపంగా అరుస్తుంది. నితీష్ ఆఫీస్ నుంచి రాగానే సురేష్ వాటర్ ఇస్తాడు. నివ్య ఏం చేస్తుందిరా అని అడుగుతాడు. నిద్రపోతుందేమోరా అంటాడు. అంటూ వాటర్ తాగుతాడు నితీష్. చాలా మారిపోయారురా మీ ఇద్దరు హోటల్కి వెళ్ళాక. ఏం మారాము అని అడిగాడు. నివ్య అని కొత్త నేమ్ పెట్టావు, అసలు మీ ఇద్దరు ఎలా దగ్గర అవుతారు అని భయపడ్డాను, అలాంటిది ఏకంగా తండ్రివి కాబోతున్నావు అని కంగ్రాట్స్ చెప్తాడు. నితీష్ మాట వినిపించి బయటకు వస్తున్న నివ్య సురేష్ మాటలు విని ఆగిపోతుంది. ఏదో అలా జరిగిపోయిందని నవ్వుతాడు. అది కాదురా, ఆ అమ్మాయి చాలా రూడ్గా ఉండేది కదా, అప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఇద్దరు అంత ఫాస్ట్గా ఉన్నారంటే డౌట్ వచ్చింది. సురేష్ బేబీ గురించి అంటున్నాడని నితీష్కి అర్థమవుతుంది. నివ్యకి కూడా అంతా అర్థమయ్యి అలానే చూస్తూ ఉంటుంది నితీష్ ఏం చెప్తాడో అని. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. నితీష్ ఏం చెప్తాడంటారు సురేష్కి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిక్కి అన్నట్టు నిఖిల్ ఆమెకి అబద్ధం చెప్పాడా? అండ్ మీరేమనుకుంటున్నారు? ప్రకాష్ గారికి తన మీద ఉండే కోపం దేనికని? ఇప్పుడు 3 అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ స్టోరీ అయితే దాదాపుగా ఎండ్కి వచ్చేసిందండి. ఐ థింక్ ఇంకొక 7 పార్ట్స్ ఉన్నాయి. ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సండే లోపు ఈ స్టోరీ అయితే కంటిన్యూ అంటున్నాం. ఎండ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి నీతోనే అన్ని స్టోరీ అయితే కంటిన్యూ చేస్తా. కుదిరితే ఈ వీక్లోనే మళ్ళీ నీతోనే అన్ని కూడా
ప్యారలల్గా కానీ లేకపోతే డే బై డే కానీ ఇవ్వడం చేస్తాను. ఏదో ఒకటైతే చూసి ట్రై చేస్తాను. ఈ వీక్లోనే నీతోనే అన్నీ స్టార్ట్ చేయడానికి. ఎపిసోడ్స్ అయితే ఒక 4 ఎపిసోడ్స్ నేను రాసేసుకొని ఉంచుకున్నాను. సో మీరేం టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా దాన్ని స్టోరీ ఎండ్ అయ్యే వరకు కూడా మళ్ళీ మధ్యలో అయితే నీతోనే అన్నీ ఆపను. అది మధ్యలో ఆపకూడదని గట్టిగా ఫిక్స్ అవుతున్నాను కాబట్టే మీకు నేను స్టోరీ స్టార్ట్ చేయట్లేదు. వన్స్ స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేదాకా నేనైతే మీకు గ్యాప్ ఇవ్వను. డైలీ 1 అప్డేట్ అయితే ఇస్తాను. బట్ నీతో ఎవరో నీ బేబీ అయ్యే వరకు మాత్రం డే బై డే ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్, లైక్. బాయ్ బాయ్.